సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూప్ పర్సన్ ఫ్రెండ్స్. ఇవాళ ఈనాడు కరెంట్ అఫైర్స్ అయితే మనం వన్ బై వన్ అయితే డిస్కస్ చేద్దాం. సో మనం ప్రతిరోజు మన ఛానల్లో అయితే డైలీ కరెంట్ అఫైర్స్ ఫ్రీ వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నాను కాబట్టి మన ఛానల్ని సపోర్ట్ చేస్తుండండి. అండ్ అలానే ఈబీపీఎస్సీ టీఎస్పీసీ జాబ్ అప్డేట్స్ కోసం మనం చాలా వీడియోస్ అయితే చేస్తున్నాం. సో అది కూడా మీరు ఫాలో అవుతుంటే మీకు ప్రతి అప్డేట్ అయితే అందుతుంది. సో ఇవాళ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్టయితే పారాగ్లైడింగ్ ట్రయల్స్ విజయవంతం. సో అరకు ఉత్సవాల్లో ఏర్పాటుకు చర్యలు. సో అరకులో ఈ నెలకు నిర్వహించిన అరకు ఉత్సవాల్లో పారాగ్లైడింగ్లు ప్రత్యేక ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు అధికారులు అయితే చర్యలు చేపట్టనున్నారు. సో అందులో భాగంగా అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులోయ సమీపంలోని మాడగడ కొండపై ఆదివారం ట్రైన్లను అయితే అధికారులు అయితే నిర్వహించడం జరిగింది. సో ఇటీవల వార్తలను నిలిచిన ట్రైలర్స్ మీద ఖచ్చితంగా ప్రశ్న అయితే అడిగినప్పుడు ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ వస్తే దీని మీద అయితే మనకు ప్రశ్న రావచ్చు. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే సో భారత్లోని ఖోఖో ప్రపంచ కప్. సో మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ భారత ఆధిపత్యాన్ని అయితే చాటుకుంది. అదే ఆటతో పురుషుల మహిళల విభాగంలో విజేతగా నిలిచడం జరిగింది. సో ఆదివారం మహిళల ఫైనల్లో భారత్ 78-40 పాయింట్ల తేడాతోని నేపాల్ అయితే చిత్తు చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ గమనించినట్టయితే రన్నరప్ వచ్చేసరికి నేపాల్, విన్నర్ వచ్చేసరికి మన భారత్, నథింగ్ బట్ ఇండియా. ఓకే. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే 30 ఏళ్ల దాడితో క్యాన్సర్ చెక్. సో ఒక నివేదిక అయితే రావడం జరిగింది. సో దీన్ని సమర్థంగా తిప్పికొట్టే సరికొత్త చికిత్స విధానాన్ని అమెరికాలోని ఏల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అయితే అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇటీవల వార్తలు వచ్చిన వ్యాధులపై మనకి ప్రత్యేకంగా క్వశ్చన్లు అయితే అడిగినప్పుడు ఇలాంటి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ మీద అయితే మనకి ప్రశ్నలు అయితే రావచ్చు. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే సో జాతీయ పరిశోధన సంస్థగా సిటిఆర్ఐ. సో ఎవరికైనా ఇక్కడ సిటిఆర్ అంటే మన ఛానల్లో కానీ ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియోస్ అయితే చూస్తున్నట్టయితే సిటిఆర్ ఫుల్ ఫామ్ అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో పొగాకుపై అనేక పరిశోధనలు చేస్తున్న రాజమహేంద్రవరంలోని కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ ఐకార్ సిటిఆర్ఐ ఈ నెల 21 నుంచి ఐకార్ జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ అయిన SIRCA నిర్కాగా పేరు మారనుంది. సో పొగాకుతో పాటు వాణిజ్య పంటలైన మిరప, పసుపు, అశ్వగంధ, ఆముదంపై పరిశోధనలు అయితే చేయనుందంట. సో 1947లో రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రంగా సిటిఆర్ అయితే ఏర్పడడం జరిగింది. సో 1960 అయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐకార్ పరిధిలోకి అయితే వచ్చింది. సో పొగాకు వల్ల ప్రజా ఆరోగ్యంపై ప్రతికూలత, సాగు విస్తీర్ణం పెరగకపోవడంతో ఇతర వాణిజ్యాల పంటలపై విస్తృత పరిశోధనలు అయితే చేసి దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో సిటిఆర్ఐ NIRC నిర్కాగా రూపాంతరం అయితే చెందనుంది. సో వార్తల్లోని పేరు మార్పు అంశం మీద మనకి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో సో ఈ యొక్క పేరు మార్పుల మీద అంశం మీద అయితే ప్రత్యేక శ్రద్ధ అయితే చూపించండి. సో ఇది ఇవాళ ఈనాడు మనకి కరెంట్ అఫైర్స్. సో ఈ యొక్క వీడియోని మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేస్తుండండి. సో తద్వారా ఈ యొక్క వీడియోస్ అనేది మీరు ఫ్రీగా నథింగ్ బట్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే అంశాలనే ప్రత్యేకంగా దృష్టి పెట్టి మీకోసం PDF చేసి నేను టెలిగ్రామ్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ అనేది మీకు PDF కావాలనుకుంటే మన యొక్క ఛానల్ అనేది టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. తద్వారా PDF అనేది ఉచితంగా పొందొచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆర్ అదర్వైజ్ ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.